మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలకు చెందిన పిల్లలకు మెనూ ప్రకారమే స్నాక్స్ సప్లై చేశామని ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ చేస్తున్న ఆరోపణలు అసత్యమని కాంట్రాక్ట్ సిరాజ్ అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూప్ కుమార్ చేసిన విమర్శలను ఖండించారు. పాఠశాలల హెడ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి నిజాలు తెలుసుకోవాలని సూచించారు. అధికారులు వర్క్ ఆర్డర్ ఇస్తేనే దాని ప్రకారం కాంట్రాక్టర్ వర్క్ చేస్తారు. ఇది ఒక ప్రక్రియ. పేద విద్యార్థులకు నిజాయితీగా మెనూలో ఉన్నవన్నీ పేద పిల్లల కోసం సప్లై చేశామన్నారు. ముందుగా మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న ఉదయం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి దాంట్లో ఎవరి సిరాజ్ అంటూ కొన్ని ఆరోపణలు చేశారు. అయ్యా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు, సిరాజ్ నేనే సిరాజ్ని ఉన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేనేదో మున్సిపల్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థుల నోటికాడ కూడు లాక్కున్నానని, వాళ్ళ నోటికాడ కూడుని నేనేదో మోసం చేసి డబ్బులు లక్షలు నొక్కేశానని చెప్పి ఆరోపణలు చేశారు. అయ్యా రూప్ కుమార్ గారు, నిన్న మీరు చూపించినట్టుగా అట్ట ఒక పెన్ను ఒక స్కేల్ మాత్రమే కాదు, వాటితో పాటు పెన్ను ప్యాకెట్, పెన్సిల్ బాక్సు, ఇవి డ్రాయింగ్ కిట్ ఇవి కూడా అన్ని కలిపి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక వర్క్ అంటే మీరు చెప్పినట్టు ఆ అట్టలు అవి కొని తీసుకుని మా ఇంట్లో పెట్టుకోవడం కాదండి. ఆటో మాట్లాడాలి, ఆటోకి మళ్ళా కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ మొదట ఉన్న గాంధీనగర్ నుంచి కార్పొరేషన్ చివర ఉన్న వెంకటేశ్వరం దాకా 16 స్కూళ్ళకి 2 జూనియర్ కాలేజీలకి తీసుకెళ్ళి ఇక్కడ చేర్చి వాళ్ళకి మేము అందజేయాలి. వాళ్ళకి మేము అందజేసినట్టుగా మా దగ్గర ఉన్న రికార్డ్ ప్రూఫ్, వాళ్ళకు తీసుకెళ్ళి మేము అందజేసినట్టుగా మా దగ్గర ఉన్న రికార్డ్ ప్రూఫ్. మీరు అవి కొన్న రేటు మాత్రమే చెప్పారు. అది కూడా ఒక అట్ట, ఒక పెన్ను, ఒక స్కేల్ అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మీకు కనిపించలేదా? అవి తీసుకెళ్ళి అక్కడ చేర్చింది దానికి మనుషులు అవసరం, దానికి ఆటోలు అవసరం, మనుషులు కూలీలు అడుగుతారు, ఆటోలు బాడుగులు అడుగుతారు. అవన్నీ కూడా చూపించాలి కదా, అవి కూడా చెప్పాలి కదా. తర్వాత పిల్లలకు పెట్టిన ఫుడ్ స్నాక్స్ అంటే 2 బిస్కెట్లు టీ నీళ్లు కాదు. మీరు చెప్పినట్టుగా 2 బిస్కెట్లు టీ నీళ్లు కాదు. స్నాక్స్ అంటే వాళ్ళు నేను పెట్టింది 4 బొండాలు, 4 పూరీలు, ఒకరోజు చికెన్ బిర్యానీ కూడా నేను పెట్టాను. మీకు అనుమానం ఉంటే ప్రతి ఒక్క స్కూల్కి పోయి ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ని అడగండి. నేను వండించిన చికెన్ బిర్యానీ అది రికార్డులో ఉండదు. అది రికార్డులో లేకుండా వాళ్ళు అడిగిన హెడ్ మాస్టర్లు కోరినందువల్ల వాళ్ళకు వండించి ఇవ్వడం జరిగింది. అదే కాదు, చికెన్ బిర్యానీయే కాదు, అంతకుముందు వెజిటేబుల్ బిర్యానీ ఇచ్చాను. అవన్నీ మీకు కనిపించడం లేదా? అదేమంటే బిల్లులు అంటారు. స్కూల్కో బిల్లు పెట్టారు అని చెప్పి. వాస్తవంగా అయితే అన్ని స్కూళ్ళకు కలిపి బిల్లుగా ఒకటే బిల్లుగానే పెట్టాం. దాన్ని
ఒక ఆయన అట కాదు ఇట్ట అంటాడు, ఇంకో ఆయన ఇలా కాదు ఇలా అంటాడు. ఇలా కిందకి పైకి తిప్పి 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 ఆఖరికి కమిషనర్ గారి దగ్గరికి పోతే కమిషనర్ గారు చెప్పారు, ఈ బిల్లు పెట్టాల్సిన విధానం ఇది కాదయ్యా, ఒక్కో స్కూల్కి ఒక బిల్లు పెట్టుకోరండి అని చెప్పి. తర్వాత దాన్ని మార్చింది, దాన్ని చేసింది కూడా మీ అధికారులే. మీ అధికారులు మార్చి చేసి ఒక్కో స్కూల్కి ఒక బిల్ రెడీ చేసింది మీ అధికారులే. నేను కూర్చొని టైప్ చేసుకోలేను కదా, మీ అధికారులే కదా రెడీ చేస్తారు దాన్ని. ఇదేదో ఈ ప్రక్రియ మీకు తెలియనట్టుగా, ఏదో ఒక కాంట్రాక్టర్ మొత్తం చేసినట్టుగా ప్రక్రియ అని చెప్పి చెప్తారు కదా. ఈ ప్రక్రియ అంటే గిరిజన మేయర్ స్థానాన్ని మీరు లాక్కోవడానికి చేశారే, ఆ ప్రక్రియ కాదు. ఒక కార్పొరేషన్లో ఒక వర్క్ చేయాలంటే అధికారులు పాటించే ఒక ప్రక్రియ. అధికారులకి దానికి సంబంధించిన ప్రక్రియలు ఉంటాయి, దాని ప్రకారంగా పనిచేస్తారు. ఇవన్నీ చెప్పారు రూప్ కుమార్ గారు, బాగుంది. 3 సంవత్సరాలుగా నాకు రావాల్సిన బిల్లు ఉంది. 3 సంవత్సరాల నుంచి ఆ బిల్లు ఆడ పెట్టేసి సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయడం, అది వెనక్కి రావడం, సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయడం, వెనక్కి రావడం, ఇదే తంతు జరుగుతూ ఉంది. నేనేదో ₹10 వస్తాయి కదా అని చెప్పి బయట అప్పులు తీసుకొని వచ్చి, వడ్డీలకు తీసుకొని వచ్చి, అప్పులు నానా మాట్లాడుతూ ఉంటే పడుతూ 3 సంవత్సరాలుగా డబ్బులు రాక ఇబ్బంది పడతా ఉంటే అది మీకు కనిపించడం లేదా? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దాని గురించి మాట్లాడడానికి మీకు నోరు రాదా? గురించి మీరు మాట్లాడటం, ఈ చౌకబారు మాటలు మీరు మాట్లాడడం కనీసం మీకన్నా మీ మనస్సాక్షి కన్నా కరెక్ట్ అనిపిస్తుందా? మీకు మీ మనస్సాక్షికి కరెక్ట్ అనిపిస్తుందా? దయచేసి ఈ సందర్భంగా మీకు మా మాజీ మేయర్ గారికి ఏమైనా విభేదాలు ఉంటే మీరు చూసుకోండి. అలాంటి చిన్న వాళ్ళని ఇంట్లోకి లాగి ఈ విధంగా చేయొద్దు. పెట్టాను వెజిటేబుల్ రైస్ ఒకరోజు వాళ్ళు అడిగితే హెడ్ మాస్టర్ కోరిక మేరకు చికెన్ బిర్యానీ కూడా పెట్టాను, స్వీట్స్ ఇచ్చాను. కానీ అవి అంతా రికార్డు పరంగా కాదు, అదంతా కొంతవరకు రికార్డు ఉంటుంది, రికార్డు పరంగా లేకుండా నేను ఇచ్చాను. నీకేమయ్యా ఎందుకు ఇచ్చావు అంటే, ఏదో నేను ₹4 వస్తాయి ఒకసారిగా ఏదో చేసేసి అయిపోతామని కాదు, దాన్ని కంటిన్యూ చేసుకోవాలా, ఆ వర్కులు చిన్నగా చేసుకునే నేను కూడా అభివృద్ధి కావాలా, ఆ పని ఒకరోజుతో అయిపోయేది కాదు కదా, చిన్నగా చేసుకోవాలి, అభివృద్ధి చెందాలి అలా అని చెప్పి పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళకి పెడితే మాకు బాగుంటుంది కదా అన్నట్టు నేను పెట్టడం జరిగింది. మీకు దాని మీద అనుమానం ఉంటే, దాని మీద ఏమైనా సందేహాలు ఉంటే వెళ్ళండి, ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ని అడగండి నేను పెట్టానా లేదా అని. నేను చెప్పిన మాటల్లో అబద్ధం ఉందా లేదని చెప్పి అడగండి. వాళ్ళకి ఏమేమి ఇచ్చానో వాళ్ళ దగ్గర ప్రతిరోజు వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకున్నాను ఏమేమి ఇస్తున్నానని చెప్పి. మీరు బోండాలు బజ్జీలు అంటున్నారు, బోండాలు బజ్జీలని అంటా ఉన్నారు, దీంట్లోనే ఉన్నాయి. ఇడ్లీ వడ, సాంబార్ వడ ఇచ్చాను, చూడండి, వెజిటేబుల్ బిర్యానీ, మసాలా వడ, బనానా, ఇవన్నీ మీరు చెప్పట్లేదే. ఎంతసేపటికి బోండా బజ్జీ. అంతకుముందేదో హెడ్ మాస్టర్లకి ₹20 ఇస్తా ఉంటే 2 బిస్కెట్లు, టీ నీళ్ళు పిల్లకాయలకి ఇచ్చేవాళ్ళు అని చెప్తా ఉన్నారు. నిజమే, అంతకుముందు ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇదే హెడ్ మాస్టర్లు, మీ మున్సిపల్ స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా కార్పొరేషన్ స్కూల్స్లో చదివే పిల్లకాయలంతా గిరిజనులు, దళితులు, మైనారిటీలు, అంత పేద విద్యార్థులే, వాళ్ళకి
పౌష్టిక ఆహారం కావాలి, వాళ్ళు చదువుకోవడానికి మైండ్ కాన్సన్ట్రేట్ కోసం పౌష్టిక ఆహారం అందియాలని చెప్పి ఒక కాంట్రాక్టర్ని పెట్టి మాకు టిఫిన్లు సరఫరా చేయాలి అని చెప్పి అర్జీలు ఇచ్చారు. ఒక్కరు కాదు, ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అంతమంది, అన్ని స్కూల్స్ హెడ్ మాస్టర్లతో పాటు ప్రజా సంఘాల వాళ్ళు కూడా అర్జీ ఇస్తే దానికి కమిషనర్ అప్రూవ్ ఇచ్చారు. ఇది ఒక హెడ్ మాస్టర్ గారు ఇచ్చింది అర్జీ. ఇట్లా చూడండి, వాళ్ళు మెన్షన్ చేశారు వాళ్ళకి ఏమేం కావాలనేది. ఇడ్లీ, వడ, బోండా, పూరి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇదేదో మేము కొత్తగా సృష్టించుకొని మేమేమో చేసుకున్నట్టు కాదు. దీన్ని వీళ్ళ కమిషనర్ గారికి అర్జీ ఇస్తే కమిషనర్ గారు అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ ఇచ్చి నోట్ ఫైల్ రెడీ చేసి, ఇంకో విషయం, బోండాలు బజ్జీలు అన్నారు. అదే బోండాలు బజ్జీలే ఇవన్నీ కూడా గాంధీనగర్, ఎక్కడైతే నెల్లూరు కార్పొరేషన్ మొదలవుతుందో గాంధీనగర్, అక్కడ నుండి అదే కార్పొరేషన్ చివరు వెంకటేశ్వరం దాకా, కార్పొరేషన్ చివరన ఉన్న వెంకటేశ్వరం దాకా 16 స్కూళ్ళు, 16 స్కూళ్ళకి 1600 మందికి మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 లోపు, 3:30 నుంచి అంత టీనీలు ఇచ్చి బిల్లు పెట్టేవాడు. దానికి అతని తీరు నచ్చక అధికారులు మరొక కాంట్రాక్ట్ కోసం చూస్తూ ఉంటే నేను వాళ్ళని పోయి అడిగాను, అయ్యా నేను చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇచ్చి అవకాశం తీసుకొచ్చి వాళ్ళు నాకు ఇచ్చిన తర్వాత అతను ఎలా పెట్టాడు, నేను ఎలా పెట్టాను అదొకసారి మీరు గమనించుకోండి. దౌర్జన్యం, అక్రమం, ప్రజల డబ్బు అని చెప్పి మాట్లాడుతున్నారు. దుర్మార్గాల గురించి